చిలుకూరుగుట్ట దేవస్థానం తెలంగాణ తిరుపతి రావటం, అందులో భాగంగా ముఖ్యంగా గురించి ఎక్కువ ఇక్కడికి రావటం, అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ధనుర్మాస ఉత్సవాల్లోనే మనకి వైకుంఠ ఏకాదశి అనేటువంటిది వస్తుంది అన్నమాట. మనకి డిసెంబర్ 17 నుండి ప్రారంభమైంది. జనవరి 14 గోదా కళ్యాణంతో పూర్తవుతుంది ధనుర్మాసం. అయితే ఈ మాసంలో వచ్చేటువంటి ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారనమాట. అంటే వైకుంఠం లోపల రోజు దర్శనమే, స్వామి దర్శనం రోజు ఉంటుంది. మనకి సంవత్సరానికి వారికి ఒక్కటే రోజు. మనకి సంవత్సరం అయితే ఎట్లయితే ఒక సంవత్సరం ఉంటుందో దేవతలకి ఒక రోజుతో సమానం కాబట్టి అక్కడ రోజు దర్శనం. ఇక్కడ ఆ ఒక రోజు గురించి మనకు సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి మనం ఈరోజు దర్శనం చేసుకుంటే ముక్కోటి దేవతలను దర్శనం చేసుకున్న దాంతో సమానం. కోటి యజ్ఞ ఫలం, ముక్కోటి ఏకాదశి దర్శనాలు ఉంటాయి. పూజలు అనేటువంటి ఏమైనా దర్శనం చేసుకోవాలి. ఈరోజు గోత్రనామాలతో అర్చనలు. మరి మనకి గోదా కళ్యాణం అనేది 14th జనవరి 14 14 పాడి పంటలు బాగుండాలి, ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలి అని చెప్పి ఈ వైకుంఠ ఏకాదశి యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. కాబట్టి ఈరోజు గీతా జయంతి, స్వామివారు నిష్టలో ఉండి ఈరోజే మనకందరికీ దర్శనం ఇస్తాడనమాట. చాతుర్మాస దీక్ష విరమణ చేసి ఈరోజు మనకి స్వామి దర్శనం ఉంటుంది. ఈరోజే గీతా ఉపదేశం చేశారనమాట వైకుంఠం నుంచి శ్రీకృష్ణ పరమాత్ముడు. గీతా ఉపదేశం, గీతా జయంతి, ఈ వైకుంఠ ఏకాదశి రెండు రావటం మనకు ఎంతో ప్రాముఖ్యం. ఈ సంవత్సరం పాడి పంటలు మంచిగా, ఆయురారోగ్య ఐశ్వర్యాలు అందరికీ కూడా క్షేమం కలుగుతుంది ఈ సంవత్సరం. ఈ ముక్కోటి ఏకాదశి మనకి తిరుపతిలో ఎలాగైతే జరుగుతుందో ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. ఇక్కడికి వస్తే తిరుపతి పోయినా ఒకటే, ఇక్కడికి వచ్చినా ఒకటే స్వామి దర్శనం. ఇక్కడ స్వామి ఇక్కడ 40 రోజులు ఇక్కడే ఉన్నారనమాట. వచ్చి ఆయనకు ప్రశాంతత లేదు. ఆ ప్రశాంతత కొరకు చిలుకూరుగుట్టకు వచ్చాడు. అప్పుడు ఒక 40 రోజులు ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఉండి స్వామి ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఏమున్నా కానీ అందరికీ వారి కోరికలన్నీ నెరవేరుకుంటూ. ఈఎంఐ ప్రాబ్లమ్స్ మెయిన్. భూగుల వెంకటేశ్వర స్వామి మెయిన్ ఏంటంటే ఈఎంఐ ప్రాబ్లమ్స్. ఈఎంఐ పోవాలి అంటే స్వామి దర్శనం కావాలి. ముఖ్యమైన ఇంపార్టెన్స్ ఇది ఇక్కడ. ఆర్థిక ఇబ్బందులు, ఫైనాన్స్ ప్రాబ్లమ్స్, ధైర్యం కావాలి. మొదలు మనకు ధైర్యే సాహసే లక్ష్మీ కటాక్షం కావాలంటే ధైర్యం. ఆ ధైర్యం కావాలంటే భూగుల వెంకటేశ్వర స్వామి దర్శనం కావాలి. ఈరోజు ఉదయం ధనుర్మాసం మార్గళి ప్రారంభమైంది. 5:30కే స్వామివారి యొక్క వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమైంది. దగ్గర ఇవాళ 30,000 మంది వచ్చారు. ఒక 30,000 మంది దర్శనం చేసుకున్నారు అనమాట. ఈరోజు 30,000 మంది దాకా స్వామి దర్శనం అయింది. వారి కోరికలు మంచిగా అన్ని సౌకర్యాలు కల్పించారనమాట. వాళ్ళకి క్యూ లైన్ ఏర్పాటు చేశారు. మంచిగా వాళ్ళకి నీటి సౌకర్యం, ప్రసాద వినియోగం, ఎలాంటి ఏ భక్తుడికి కూడా ఏమి ఇబ్బంది లేకుండా ప్రసాద వినియోగం బ్రహ్మాండంగా జరిగింది. ఈసారి అందరికీ కూడా మంచి జరిగింది. మంచి దైవ దర్శనానికి క్యూ లైన్ ఏర్పాటు చేయడం, మా అధికారుల సహకారం, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల సహకారం, భక్తుల సహకారం, దీంతో మా చైర్మన్ గారి సహకారం. అలా అంతకుముందు సంవత్సరం కంటే గతానికంటే చాలా ఎక్కువ వచ్చారు. ఈసారి 2-3 అంతలే ఎక్కువ వచ్చారనమాట ఈ సంవత్సరం. అంటే దినదిన అభివృద్ధి. ఎందుకు అభివృద్ధి అవుతుందంటే కోరుకున్న కోరికలన్నీ తొందరగా నెరవేరుతున్నాయి. ముఖ్యంగా ఫైనాన్స్. ఆ ఇబ్బందులు పోడగొట్టేటువంటి వాడు భూగుల వెంకటేశ్వర స్వామి. ఆర్థిక ఇబ్బందులు, అందుకోసం మనకి చాలా స్వామివారి ఇక్కడ దర్శనం అయిన తర్వాతనే తిరుపతి పోవటం ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది. తిరుపతి పోయే భక్తులందరూ కూడా ఇక్కడ ఫస్ట్ దర్శనం, తర్వాత తిరుపతి. ఇక్కడ ఆజ్ఞ అయిన తర్వాతనే అక్కడ. ఈ విధానంగా దినదిన అభివృద్ధి, భక్తుల సహకారం, మంచి ఒక పర్వదినంలాగా ఈసారి బ్రహ్మాండంగా జరిగింది. చిలుకూరువాస గోవింద గోవింద.
ఓకేనా. శ్రీ వెంకటాద్రి సంస్థానాం బ్రహ్మాండే నాస్కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి కలికల్మషనాశాయ కామితార్థప్రదాయనే శిల్పోర్గిరినివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ బొగుల్ వెంకటేశ్వర స్వామి దేవాలయం, చిల్పూర్గుట్ట, చిల్పూర్ మండలం, జనగామ జిల్లాలో వెలిసిన శ్రీ బొగులు వెంకటేశ్వర స్వామి దేవాలయం ముఖ్య అర్చకుడు బ్రాహ్మణపల్లి రవీంద్ర శర్మ. మనకు వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అంటారు. ఈరోజు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే ముక్కోటి దేవతలను దర్శనం చేసుకున్నారని, మా వైకుంఠపురం వెళ్తారని మా యొక్క భక్తుల యొక్క దృఢ విశ్వాసం. కాబట్టి ఈరోజు స్వామివారిని ఉత్తర ద్వారం గుండా స్వామివారిని భక్తులు ఉదయం 4:30 గంటల నుంచి ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమయ్యి సాయంత్రం వరకు కూడా స్వామివారి యొక్క ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు. భక్తులు అధిక సంఖ్యలో అన్ని జిల్లాల నుండి, హైదరాబాద్ చుట్టూ రాష్ట్రాల నుండి కూడా మన దేవాలయానికి దర్శనానికి వచ్చారు. ఈరోజు భక్తులు వచ్చిన వారికి తీర్థప్రసాదు, క్యూ లైన్లో వారికి వచ్చిన సదుపాయాలు దేవాలయ ఎండోమెంటు, దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు అన్ని ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. జై శ్రీమన్నారాయణ.